వెల్కమ్ టు TJ9 న్యూస్. అండి మా పాపకి ఐపోలవరం మండలంలో మా పాపకి లైంగికంగా రాయపిరెడ్డి బాబీ అనే అతను చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి లైంగికంగా బాధ పెట్టారండి. మా పాపకి జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదని నేను ఎదురుకొచ్చానండి. కానీ ఆయన నెల అవ్వకుండానే బయటికి వచ్చి మేము భయపడుతున్నామండి. ప్రభుత్వం ఇలాంటి వాళ్ళకి ఇటువంటి శిక్ష బయటికి వదలడానికి మీరు ఎలా అంగీకరించారో నాకు తెలియట్లేదండి. మా పాపకి జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదని నేను ముందుకొచ్చానండి. నేను పడుతున్న బాధ ఏ తల్లి పడకూడదని నేను కోరుకుంటున్నానండి. ఇటువంటి వాళ్ళని ఇలాగా వదిలేస్తే ఈ ప్రభుత్వం ఏమి న్యాయం చేస్తుందో కూడా నాకు అర్థం కావట్లేదండి. ప్రభుత్వం ఉన్న వాళ్ళకి ఒక న్యాయం, లేని వాళ్ళకి ఒక న్యాయం ఇదే చేస్తుందండి. ప్రభుత్వం నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నానండి. మా పాపకు జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదని నేను అనుకుంటున్నానండి. ఆయన మమ్మల్ని మేము డబ్బుకి లొంగిపోయామని జనాలకి చెప్తున్నారండి. బెయిల్ మీద బయటకు వచ్చాము అని అంటున్నారంటండి. అన్నం తినేవారు ఎవరు ఈ మాట అనుకోరండి. జరిగిన అన్యాయం ఇంక ఎవరికి జరగకూడదని నేను అనుకుంటున్నానండి. ఇలాగే స్పందిస్తుందో లేదో నాకు తెలియట్లేదండి. ఇటువంటి వాళ్ళని బయటకు వదలటం వల్ల మాకు చట్టాల మీద నమ్మకం పోయిందండి. ఇటువంటి ఎదవల్ని చూసి ఇంకొక 100 మంది తయారవుతారు కదండి. ఇలాంటి ఎదవలకి శిక్ష వేస్తే, ఇటువంటి ఎదవల్ని శిక్షిస్తే తప్పు చేయడానికి భయపడతారండి. మాకు ప్రభుత్వం ఏం న్యాయం చేస్తుందో కూడా తెలియట్లేదండి. ఇటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని నేను అనుకుంటున్నానండి. మా పాపకి జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదండి. ఇలా స్కూల్ కానీ వచ్చి చాక్లెట్లు ఇచ్చి బిస్కెట్లు ఇచ్చి ఇలాగా చిన్నపిల్లల్ని మోసం చేసిన వాళ్ళని ఇలా బయటకు వదిలితే ఇంకా ఇట్ల పట్ల ఇంకో 10 మంది తయారవుతారు కదండి. దానికే నేను శిక్షించాలని అనుకుంటున్నాను.